సో ఇద్దరు వస్తారు, ఒక భయంకరమైన టెస్ట్ ఉంటుంది వాళ్ళకి. ఆ తిరుగుతున్న చైర్ మీద కూర్చోబెట్టి. సో ఆ ఇద్దరు ఎవరంటే మెంటల్ కృష్ణ లేదంటే సంపూర్ణేష్ బాబుతో మూవీ తీస్తా, నేను మూవీ చేస్తా. వావ్, కంగ్రాచులేషన్స్ డార్లింగ్. ఎక్కడ భోజనాలు పెడుతున్నారో చూసి అక్కడికి వెళ్ళి 4 రౌండ్స్ వేసి వచ్చేస్తా. క్లాస్ రూమ్ అవుతుంటే క్లాస్ డోర్ కొడతా, డోర్ కొట్టి డిస్టర్బ్ చేస్తా. డోర్ కొట్టి పరిగెత్తుకుంటే దాంగుంటా. నేను మీ షో మాత్రమే చూస్తాను, ఎక్స్ప్రెస్ షో. ఏ బిస్కెట్ మస్తు చేసినాలే. నాకు మైండ్ రిలాక్స్ కావాలంటే సంపూర్ణేష్ డాన్స్ వీడియోస్. अरे आप ट्यूशन करता है? పడాతి హూ, నాట్ కర్తే. పడిపోతూ ఉంటారు. ఓకే, పర్లేదు. ఐస్ మీద కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆగరా, ఇంకోళ్ళు వస్తారు రా, ఇంకోళ్ళు పిలవాలి రా. రండి మేడం గారు, రండి. అమ్మాయి భయపడుతుందా? వెళ్ళా వెళ్ళా. ఓకే, సో మేడం గారు మీ పేరు? లహరిక. ఆ లహరిక. లహరిక అంటే ఏంటి అర్థం? ఎయిర్. ఆ? ఎయిర్. అలా చెప్పారు మీకు? మా సార్ ఇలానే చెప్పారు నాకు. ఇప్పుడు కనిపెట్టారు మీరు? లేదు, గుర్తు తెచ్చుకుంటాను. గుర్తొచ్చు. ఏం చేస్తుంటారు? MBA ఫైనల్ ఇయర్. ఓహో, తర్వాత ఇంటర్ అవి చదవాలా? లేదు, అవి అయిపోయాకే చేస్తారు కదా. MBA ఫుల్ ఫామ్? మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఆయన ఎత్తుక్కుంటుంది కూడా. నేను చేద్దాం అనుకున్నా MBA, దానికి ఇంటర్ పాస్ అవ్వాలన్నారు. మీ పేరు మాస్టర్? ప్రవీణ్. మీరేం చేస్తారు? MBA కంప్లీటెడ్. తోస్తారా బయటికి? తోసేసారు. ఏం చేస్తున్నారు మరి? జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తారా? వెరీ గుడ్. అయ్యో పాపం. సో ఖాళీ టైం దొరికితే అంటే ఏంటి మీకు ఏమి ఇష్టం? కల్చరల్స్ కానీ ఏదైనా ఇంకేదైనా? యాక్టింగ్ అంటే ఇష్టం. ఇందా చూసా పర్ఫార్మెన్స్, డ్యూయల్ రోల్ లో చంపేశారు. మీ అంత ఫేమస్ కావాలని. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరు ఒకరి తర్వాత ఒకరు చైర్ లో కూర్చుంటారు. అది గిర్రని తిరిగి ఆగుతుంది. 2 నిమిషాల్లో నీకు గిర్రని తిరుగుతుంది. JNTVలో తిరిగిన ఇదంతా గుర్తు పెట్టుకుంటారు ఈ డైలాగులు. చైర్ మీద కూర్చుని గిర్రని తిరిగిన తర్వాత ఆగ్గానే పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతులు బ్యాక్ సైడ్ పెట్టుకుని కత్తితో గుడ్డుని సగానికి కోసి మిగతా ముక్క తినేయాలి. ముందు ఎవరు ఆడతారు? అయితే నువ్వు ఆడు. 3, 2, 1 గో. అది ఆనందమా భయమా? కూర్చో. ఇంతకెందుకు జారుతారు? సూపర్ ఉన్నా అంటావు కదా, ఇంకేముంది? నేనేమన్నా ఇబ్బంది పడుతున్నా ఆపుదాం అనుకున్నా. నేను వస్తా ఆట. ఏదో డైలాగ్ అన్నాడు, ఏంటది? జైంట్ వీళ్ళే ఎక్కినా ఇదెంత అన్నాడు కదా. అవునవును, ఉందనే. ఇంకేంటి సంగతులు? అందరూ ఒకటే కాలేజా? సేమ్ ఏంటాలి? జైంట్ వీల్ ఎక్కినావు కదా, పర్లేగా. ఇంతసేపు నింపాడు కదా ఎగ్జిబిషన్ లో. 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే 2 రౌండ్లు ఇస్తాడు. అరే అరే మళ్ళా స్టార్ట్ చేసిందన్నా. 3, 2, 1 ఓ గుడ్లు అక్కడ ఉన్నాయి. పో. హ్యాండ్స్ బ్యాక్. ఇది చిన్న ముక్క కోసుకుని పెద్ద ముక్క వదిలేసి. అరే జాగ్రత్త భయ్యా, కత్తి. అరే అయ్యయ్యో, అరే ఆ కత్తి పినాయిలో కడగండి రా.
కోడి కూడా బాధపడుతుంది తెలుసా. సూపర్ అండ్ చాలా అద్భుతంగా ఆడు. ఎందుకు బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసం అన్ని కష్టాలు పడ్డావు అక్కడ కూర్చుని దిగి. ఏం జరిగింది దిగిన తర్వాత? వేరే ప్రపంచం మేము. ఈ గుడ్లన్నీ రౌండ్ రౌండ్ తిరుగుతుండే కదా నీకు లోపల కాళ్ళలో. బట్ వెల్ ప్లేడ్ పాప, చాలా కష్టపడ్డాడు. మేడం గారి పరిస్థితి ఏంటో చూద్దాం. నువ్వు అక్కడ కూర్చొని నవ్వులతో ఉండు. మేడం గారు మీరు కూర్చోండి. ఆవిడ ప్రాక్టీస్ ఉన్నట్టు వెళ్ళిపోయి డైరెక్ట్ వెళ్ళి కూర్చుంది. భోజనానికి కూర్చున్నాడు. రెడీ 3, 2, 1 గో. ఏం సౌండ్ అట్లా వచ్చింది? ఎందుకు నీకు అట్లా తిప్పారు? నువ్వేగా నువ్వు దాంట్లో. ఇంకేంటమ్మా సంగతులు? మీరే చెప్పాలి ప్రదీప్ గారు. ఓ మంచి పాట పాడితే ఆపేద్దమ్మయ్య. మీకోసమే ప్రదీప్ గారు. తీయని కలలను కనడమే తెలుసుకోవాలి ప్రేమలు మనసంతాను అని చెప్పడం తెలుసు ప్రేమనే మధ్యలో ఎన్నాళ్ళైనానే. ఇది రీమిక్స్ గజ్జి. ఆపమని అడగచ్చుగా. మరి అడగవై దాని నుంచి 3, 2, 1 ఆపే చాసేపు అయిందమ్మా. ఆపే చాసేపు అయింది. వెళ్ళమ్మా టైం అయిపోతుంది. తిక్కగున్నదే అన్ని పక్కలాగి కుక్కుతున్నదే. ఫేస్బుక్ పేజ్ కుక్క ఏం చేయాలి? గుడ్డు కొయ్యాలి. కొయ్యి ఉంటాలే. ఉండమ్మా నువ్వు. ఓ పని చేయమ్మా, చేత పట్టుకోయి. అన్నా అదేంటన్నా అప్ప అమ్మాయి కొయ్యడం అంటే మధ్యలోకి కొయ్యాలమ్మా. హాఫ్ కొయ్యాలి. అసలే చేత్తో కోసి పర్మిషన్ ఇచ్చా కాబట్టి మధ్యలోకి కొయ్యాలి. ఓ పని చేద్దామా, మొత్తం గుడ్లని లోపలేసిస్తాం. మొత్తం గుడ్డు వేసుకో లోపల. చేత్తో కట్ చేస్తా. పెద్ద హాఫ్ అది దెబ్బకి దారికి వచ్చి. ఓకే వెల్ ప్లేడ్. సూపర్. ఆపింటారు అదే పావు గంట కూర్చున్నావు కుర్చీలో. టిఫిన్ గంటే ఎక్కువసేపు కూర్చున్నావు నువ్వు. సో వెల్ ప్లేడ్. సూపర్. సో ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఓకే 3, 2, 1 కంగ్రాచులేషన్. పులేసిపోతే కన్నే కొట్టాబంటే పులేసిపోతే ముద్దే పెట్టాబంటే పులేసిపోతే చెయ్యే పట్టాబంటే పులేసిపోతే రా. గుడ్డు తిన్నాడు కదా అప్పటి నుంచి అలా అయిపోయాడు. తగ్గిపోతే అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? నియోజకవర్గంలో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. తెరి చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన స్త్రీముఖి చూడండి.